వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు 4 రాష్ట్రాలు అట్లాగే ఒక కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరగబోతున్నటువంటి ఎన్నికల పైన అందరి దృష్టి ఉంది. మరోవైపు ఇప్పటికే అనేక సర్వేలు మన ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో చాలా వరకు సర్వే ఏజెన్సీస్ కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది అని ప్రతిబింబిస్తూ ఇస్తున్నటువంటి రిపోర్ట్లు మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితం మనం చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా మనం అనలైజ్ చేసాం. వాళ్ళు 4 రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క టీమ్స్ గ్రౌండ్ లెవెల్ నుంచి అక్కడ క్షేత్రస్థాయిలో ప్రజల ఒపీనియన్ ఏ విధంగా ఉంది అని స్పష్టంగా రిపోర్ట్లో ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ ప్రీపోల్ సర్వేలు రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఆ యొక్క సంస్థ అధినేతగా ఉన్నటువంటి ముఖేష్ గారు మనతో పాటు జాయిన్ అవుతూ ఉన్నారు. ఆయన ఇప్పటికే కేరళ, వెస్ట్ బెంగాల్ అట్లాగే తమిళనాడు 3 రాష్ట్రాల్లో కూడా తిరిగి స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ని మన ముందుంచబోతున్నారు. ఆయన బిజీ షెడ్యూల్లో కూడా మన సిటిజన్స్ పల్స్ ప్రేక్షకుల కోసం టైం ఇచ్చారు. సో మాట్లాడదాం. ముఖేష్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సో అక్కడ ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది, ఏ రాష్ట్రంలో ఎవరి గెలుపు కైవసం కాబోతోంది, ఎవరు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు, మీరు కూడా ఈ యొక్క వీడియో చూసే ముందు ఖచ్చితంగా చివరిదాకా వీడియో చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఈ యొక్క మీరు కూడా అక్కడ రాష్ట్రాల్లో ఏ ఏ రాజకీయ సమీకరణలు ఉన్నాయి, ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఎవరు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ఏ కూటమికి గెలుపు అనేది మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. మనతో పాటు ముఖేష్ గారు ఉన్నారు కాబట్టి మనం ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ముఖేష్ గారు నమస్తే. 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 మనం గతంలో అనేక సర్వే వీడియోలు చేసాం, మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని ప్రొజెక్ట్ చేసాం గతంలో. సో ఇప్పుడు అక్కడ 4 రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, మీరు నిన్న నైటే వచ్చారు. ఏంటి ఇప్పుడు అక్కడ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రీపోల్ సర్వేలు మీరు మొన్న ఇచ్చినటువంటి ప్రీపోల్ సర్వేలకి ఇప్పటికి ఏమైనా లెక్కలు ఏమైనా మారినాయా, లేదంటే ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది? రాజేష్ గారు, మొత్తం మనకి ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, మరి 5వది పెట్టలేదు మీరు? అది పుదుచ్చేరి కదా, అది ఎట్లాగో వార్ వన్ సైడ్ ఉంటుందని అందరూ అనుకుంటున్నారు కాబట్టి పెట్టలేదు. పర్లేదు. అంటే అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ రాబోతుంది, అది వేరే విషయం. అయితే ఈ 4 రాష్ట్రాల గురించి ప్రస్తుతం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చర్చ ఎక్కువ ఈ 4 రాష్ట్రాల మీద జరుగుతుంది. ఇది కూడా ఎక్కువే. పుదుచ్చేరి కాకపోతే చిన్నదని మీరు చిన్నగా చూస్తున్నారు దాన్ని, తక్కువ సీట్లని. అయితే ఇక్కడ వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే మనకు గతంలో అంటే వరుసగా అంటే 2011 నుంచి చూసుకుంటే 2026, 2011 అసెంబ్లీ స్థానం కావచ్చు, 2016 కావచ్చు, 2021 కావచ్చు. అయితే 2011 చూస్తే వెస్ట్ బెంగాల్లో మనకు మమతా బెనర్జీ గవర్నమెంట్ ఫామ్ చేశారు, ఆల్మోస్ట్ 180+ సీట్స్ తోటి. అప్పుడు అపోనెంట్ ఎవరు ఉన్నారంటే సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, 130 సీట్స్ తోటి ప్రతిపక్షం. మళ్ళీ 2016కి వచ్చేసరికి ఇదేమైందంటే అపోనెంట్ కాంగ్రెస్, ఐఎన్సి. ఇక్కడ అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్, అదే సారీ, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ ఏంటంటే 211 సీట్ల దాకా, 212-11 సీట్ల దాకా వచ్చింది. ఎన్డీఏకి జస్ట్ 40 అంత హార్డ్లీ సీట్లు, అంటే సారీ కాంగ్రెస్ కూటమికి. నెక్స్ట్ 2021 చూస్తే మళ్ళీ ఇక్కడ అపోనెంట్ మారారు, బీజేపీ. చూస్తే అంటే ఇక్కడ అధికార పార్టీ మారట్లేదు కానీ ప్రతిపక్ష పార్టీలు మారుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో ఎలాగైనా అంటే 2026 ఎలక్షన్స్ ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఫామ్ చేయాలి అన్న ఉద్దేశంతో బీజేపీ రాష్ట్రంలో ఏ స్టేట్ లో రాయని స్ట్రాటజీస్ అని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. దగ్గరలో మేము చూసాం కాబట్టి బీజేపీ స్ట్రాటజీ బాగుంది. ఇది టీఎంసీతో కంపేర్ చేస్తే గవర్నమెంట్ వస్తుందేమో అన్న ఒక అంచనాలు గత కొంతకాలం కింద మాకు కనిపించినాయి. కానీ వేవ్ అయితే ఫామ్ అయింది బీజేపీకి, నెరేషన్ బిల్డ్ చేశారు. అక్కడ సక్సెస్ అయింది బీజేపీ. నెరేషన్ బిల్డ్ చేశారు కానీ అంటే వేవ్ని ఫామ్ చేసుకున్న తర్వాత ఓట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతుంది. ఓట్ ట్రాన్స్ఫరింగ్ చేయడంలో ఎందుకు ఫెయిల్ అవుతూ వస్తుంది అంటే అక్కడ మెయిన్ మనకు మైనారిటీ ఓటర్స్ అక్కడ కీలకం. ముస్లిం మైనారిటీలో ఆల్మోస్ట్ ఒక 120 అంటే అవుట్ ఆఫ్ 294లో మేజర్ గేమ్ ప్లే వాళ్ళే ప్లే చేస్తారు. ఇది 126 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఆల్మోస్ట్ 40,000 ఓట్ బ్యాంక్ పైన ఉంటుంది. అంటే ప్రతి చోట ఉన్న చోట 40,000 వాళ్ళకి హీ రోల్ ప్లే చేస్తారు. మిగిలిన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో లేదని కదా ఉంటుంది, కాకపోతే ఒక పార్టీషన్ అంటే 10,000, 15,000 ఆ రేంజ్లో ఓట్ బ్యాంక్ ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే వీళ్ళు ఎస్ఐఆర్ రూపంలో ఓటర్ డిలీషన్ ప్రక్రియ స్టార్ట్ చేసి ప్లాన్ చేశారు. కానీ ప్లాన్ చేసినప్పటికి కూడా అది ఎక్కడ పాసిబిలిటీ సక్సెస్ అవుతుందంటే ఏ నియోజకవర్గాల్లో అయితే ఒక 3-4 వేల ఓట్లతోటి గెలిచే అవకాశాలు ఉంటాయో అక్కడ దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది.
కానీ ఓవరాల్గా మేము చూసినప్పుడు ఏంటంటే దాని ఇంపాక్ట్ కొంచెం తక్కువే ఉంది. అంటే వాస్తవానికి దానివల్ల అంటే లాస్ట్ టైం 70 స్థానాలు 75 స్థానాలు గెలుచుకున్న బీజేపీకి ఒక 100 వరకు పోతుంది అంటే బికాస్ ఆఫ్ ఎస్ఐఆర్. కానీ బీహార్ లో ఎస్ఐఆర్ సక్సెస్ అయింది, వెస్ట్ బెంగాల్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే? అంటే ఇక్కడ ఇంకా చాలా చేయాల్సిన స్ట్రాటజీస్ ఉన్నాయి. వాస్తవానికి మమతా బెనర్జీకి మెయిన్ ప్రధాన బలం ఏంటంటే ముస్లిం మైనారిటీ ఓటర్స్, అవును. అట్ ద సేమ్ టైం ఉమెన్ ఓటర్స్. ఏ స్టేట్లో సీఎంని ఓన్ చేసుకున్నంతగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని మహిళా ఓటర్స్ అంత ఓన్ చేసుకున్నారు. అంటే వాళ్ళని అంత హోల్డ్లో పెట్టుకుంది. కానీ మహిళల పట్ల క్రైమ్ రేట్ కూడా ఎక్కువే కదా వెస్ట్ బెంగాల్. క్రైమ్ రేట్ ఎక్కువే కానీ మేము ప్రతి 10 మందిలో 6 మహిళలు మనం డిస్కస్ చేస్తున్నాం, 6 డిస్కస్ చేస్తున్నప్పుడు ఏంటంటే మమతాను వాళ్ళు ఓన్ అంటే ఇంటి ఆడపడుచులానే చూసుకుంటూ వెళ్తున్నారు మహిళలు. కానీ యూత్ యంగ్ ఓటర్స్ చూస్తే కొత్త ఓటర్స్, ఫ్రెష్ ఓటర్స్ అంతా గవర్నమెంట్ మారితే బాగుంటుంది అనే ఒక ఆలోచన. అంటే ప్రతి 10 మందిలో 8 మంది అదే చెప్పారు, అదే బీజేపీ వస్తే బాగుంటుంది అని ఒక ఆలోచనకు చెప్పారు. మళ్ళీ 25 to 35 ఏజ్ గ్రూప్ ఉంటుంది కదా, ఈ ఏజ్ గ్రూప్లో మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చింది. అంటే ఎన్డీఏ వస్తే బాగుంటుంది కానీ మళ్ళీ మమతా బెనర్జీ గెలుస్తుంది. మీకు అర్థమవుతుంది అంటే మిక్స్డ్ రియాక్షన్స్. మిక్స్డ్ అంటే వాస్తవానికి ఒపీనియన్ ప్రకారం వేవ్ నేను చెప్పాను, వేవ్ క్రియేట్ అయిందని. ఆ వేవ్ ప్రకారం ఓకే బీజేపీ గెలుస్తుంది అని ఒక వేవ్ వచ్చినా కానీ ఓటు మమతాకే పడుతుంది అన్న ఒక ఈక్వేషన్స్లో వాళ్ళు యూత్ అంటే ఆ ఏజ్ గ్రూప్ ఫ్యాక్టర్స్ పడ్డాయి. ఇక ఎబోవ్ 40 years వచ్చేసి ప్రతి 10 మందిలో 6 టీఎంసీ అంటే ఏఐటీసీ టీఎంసీకి కీ రోల్ ప్లే చేస్తారు. ఇక ఎంప్లాయీస్ ఉంటారు. ఎంప్లాయీస్కి వచ్చేసరికి మొత్తం కంప్లీట్గా 70% ఎంప్లాయీస్ బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. అంటే రేపు పొద్దున మీరు పోస్టల్ బ్యాలెట్ చూసుకున్నప్పుడు మీకు ఇది క్లియర్గా వస్తుంది. అంటే ఎంప్లాయీస్లో గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా వరుసగా వాళ్ళే గెలుస్తారు కాబట్టి వాళ్ళ శాలరీస్ ఇంక్రిమెంట్ విషయం కావచ్చు, వాళ్ళ రిమైనింగ్ అంటే వాళ్ళ రిసోర్సెస్ కావచ్చు, అన్నిట్లో మమతా బెనర్జీ అంటే గవర్నమెంట్ కొంచెం ఎక్కువగా యాక్టివ్గా అదే ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఒకవేళ బీజేపీ వస్తే ఏమైనా మారుద్దన్న ఉద్దేశంతో ఎంప్లాయీస్లో క్లియర్గా ఉంది. మహిళా ఓటర్స్లో టీఎంసీకి క్లియర్గా ఉంది. యంగ్ ఓటర్స్ బీజేపీకి క్లియర్గా ఉంది. అండ్ 25 to 35 years గ్రూప్లో 50-50 ఫ్రాక్షన్ ఉంది. ఆల్ టుగెదర్ అన్ని చూస్తే మనకు ఒక కన్సల్టేషన్ రిపోర్ట్కి ఏమొచ్చిందంటే అవుట్ ఆఫ్ 294 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ చూస్తే ఈ అవుట్ ఆఫ్ 294లో బీజేపీ 120 బిలో 120 అంటే లెస్ దాన్ 120, అది 115 కావచ్చు, అంటే 110 అబోవ్ 120 బిలో కనిపిస్తుంది. ఇంకా టీఎంసీ వచ్చేసి 160 వరకు, 160 ప్లస్, అది 161 162 అని కావచ్చు, మినిమం 160 స్థానాలు అయితే. కానీ ఒకటి వాస్తవంగా 3 సార్లు వరుసగా గెలిచినటువంటి మమతా బెనర్జీ మళ్ళీ 4వసారి గెలుస్తుంది అంటే అంత ఆషామాషి వ్యవహారం అంటే ఇక్కడ బీజేపీ ప్రతిపక్షం అనేది గట్టిగా లేదు. ఇందా మీరు చూస్తూ చూడండి, ఒకసారి సిపిఐ అవుట్, తర్వాత కాంగ్రెస్ అవుట్, మళ్ళీ ఇప్పుడు బీజేపీ. కానీ బీజేపీ జాతీయ స్థాయిలో అధికారులు ఉంది కాబట్టి కానీ నిలదొక్కుంది. ప్లస్ ఈ రోజు అక్కడ కొద్దిగా గొప్ప టీఎంసీని భయపెడుతున్న పార్టీ ఏంటంటే బీజేపీ గవర్నమెంట్. కానీ చాలా వరకు అధికార బలాన్ని కూడా ఉపయోగిస్తుంది బీజేపీ, ఈడీ కానీ సిబిఐ కానీ. ఏ స్టేట్ లో జరగనంతగా బీజేపీ అక్కడ ప్రచారం ఎలా చేస్తుందంటే ప్రతి విలేజ్ లో, మేము అక్కడ తిరుగుతున్నప్పుడు ప్రతి విలేజ్ లో ప్రతి కార్యకర్త ప్రతి డోర్ను టచ్ చేయాలి. బీజేపీ ప్రతి ఇండివిజువల్ కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఒక కార్యకర్త 100% రోజుకు 100 ఇండ్లు తిరగాలి. అంటే గ్రౌండ్ లెవెల్లో బాగా చొచ్చుకెళ్తుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాంపెయినింగ్ అక్కడ చేసుకుంటూ వెళ్తున్నారు. అయినప్పటికీ వర్కౌట్ కావట్లేదు. ఇది ఒకటి. ఇందులో భాగంగా రీసెంట్గా మేము వెళ్ళాం కదా, కొత్తగా గ్యాస్ ప్రాబ్లం అనేది తెలంగాణలో కొద్దిగా గొప్ప కొంచెం అటు ఇటు ఉంది, కానీ అటు వెస్ట్ బెంగాల్ కానీ కేరళ కానీ గ్యాస్ ఇంపాక్ట్ అనేది చాలా చూపిస్తుంది. అంటే కేంద్రం కొంచెం ఎఫెక్ట్గా బ్యాక్ స్టెప్ అవుతుంది, బీజేపీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే బీజేపీ ఫెయిల్యూర్ ని అక్కడ ప్రజలు అంగీకరిస్తున్నారు. కొంత అంటే వన్ టైప్ ఆఫ్ సెక్టర్ మరీ మార్జిన్ కాదు, 1-2% ఎర్రర్ చూపిస్తుంది దాని మీద. కాకపోతే ఏంటంటే ఓవరాల్గా చూస్తే ఏంటంటే ప్రస్తుతం టీఎంసీకి క్లియర్గా గుడ్ డేసే ఉన్నాయి అక్కడ. అంటే అన్ని ఏజ్ ఫ్యాక్టర్స్ మనం తీసుకోవాలి కాబట్టి. అండ్ ఇక్కడ చూస్తే మైనార్టీస్ ఏమో ఒక 70% టీఎంసీకి ఉన్నారు, ఒక 20% మైనార్టీస్లో సపరేట్ పార్టీ ఒకరిని పెట్టి అంటే టీఎంసీ నుంచి బయటకు వచ్చిన అతను. అంటే ఇది వెస్ట్ బెంగాల్ బార్డర్ స్టేట్ కాబట్టి ఆతంకవాదులకు ఎక్కువ అవకాశం ఇస్తున్నారు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అధికారంలో ఉంటే అనే ప్రచారం బాగా దేశవ్యాప్త చర్చ జరుగుతుంది. దేశవ్యాప్త జరిగే వాస్తవానికి అది నిజరూపమే అక్కడ ప్రజల్లో కూడా ఉన్న ఆలోచన అదే. కానీ కాకపోతే సరైన నాయకుడు మమతా బెనర్జీని మించి అక్కడ పుట్టక రాలేదు. ఇంకా అదే మెయిన్ రీజన్.
అంటే మమతా అంటే ఆమెని ధీటుగా ఎదుర్కోగలిగిన లీడర్ లేడు. లీడర్ లేడు. దాని వల్లనే మళ్ళొక్కసారి అంటే ఉంటదిగా ఓటర్స్‌లలో Yes. ఎవరు ఇంకా ది బెస్ట్‌గా చేసేదని చూస్తున్నారు. కానీ ఇప్పుడు మరి ఆ లెక్కకు వస్తే బీజేపీలో కూడా క్యాండిడేట్ ల్యాకింగ్ ఉంటుంది అక్కడ. నేను చెప్తున్నా అదే కదా. ఇప్పుడు బీజేపీ సేమ్ క్యాండిడేట్ ల్యాకింగ్ ఒకటి, అట్ ద సేమ్ టైం ఇందాక ప్రతి 100 ఇండ్లను ఒక కార్యకర్త టచ్ చేయాలని చెప్పాం కదా. ఆ కార్యకర్తలు చాలా కాన్స్టిట్యున్సీకి లేరు. ఓకే. సో లీడర్ లేరు, చరిష్మా లేదు, And చరిష్మాటిక్ at the లీడర్ same లేదు, time, క్యాడర్ లేదు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో 293 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో బీజేపీ కంటెస్ట్ చేస్తుంది. ఓకే, ఎన్డీఏ వాళ్ళు 293లో 294 అనుకుంటా. 294లో 293 ఒకళ్ళు ఇండిపెండెంట్ కంటెస్ట్ చేస్తున్నారు. అవుట్ ఆఫ్ 293లో సరైన స్ట్రాంగ్ లీడర్స్ ఒక 70 నుంచి 75 ఉంటారు అంతే. అంటే గెలిచే స్ట్రేచర్ ఉన్న లీడర్స్. రిమైనింగ్ లీడర్స్ అంతా కూడా ఏంటంటే కొంచెం ఇక సీట్ ఇచ్చారు, గెలవాలి, సరే తప్పక Anti-incumbency. గెలిచే Anti-incumbency. నిలబడుకునే క్యాండిడేట్లు. ఇవన్నీ ఈక్వేషన్స్ అక్కడ ఉన్నాయి. సో అటు టీఎంసీ లీడర్ని అంటే అటు టీఎంసీ క్యాండిడేట్ని ఇటు బీజేపీ క్యాండిడేట్ని ఇద్దరిని కంపేర్ చేస్తారు ఓటేసేమో. అవును. అంటే అప్పుడు కంపేర్ క్యాపబిలిటీస్ చూస్తారు కదా. కంపేర్ చేసినప్పుడు ఇద్దరి స్ట్రేచర్ చూసినాక ఎవరి స్ట్రేచర్ బలంగా ఉందో వాళ్ళకి ఎక్కువ ఓటేస్తారు అవును. క్లియర్గా. అంటే ఇక్కడ బీజేపీ అక్కడ ఫెయిల్యూర్ ఉంది. నాకు తెలిసి ఈ ఎలక్షన్స్ లో మేబీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి స్కోప్ ఉండకపోవచ్చేమో కానీ వెస్ట్ బెంగాల్లో నెక్స్ట్ ఎలక్షన్స్ కి మాత్రం బీజేపీకి ఛాన్సెస్ అయితే క్లియర్ గా ఉండే అవకాశాలు. ఎందుకంటే ఆ లోపు ఇంకా క్యాడర్ని బిల్డ్ చేసుకుంటారు. 2026, 21కి ఇప్పటికే ఆ ప్రతిపక్ష హోదా నుంచి ఈ రోజు కొత్త గొప్ప టీఎంసీని భయపెట్టే స్టేజ్కి వచ్చేసింది. ఇంకా 2031కి వచ్చేసరికి ఇంకొంచెం మ్యాజిక్ జరిగే అవకాశం అయితే. అప్పుడు మమతా గారికి కూడా కొంత ఏజ్ కూడా కొంత యాడ్ అవుతుంది. ఇంకోసారి మళ్ళీ యాంటీ ఇన్కమ్స్ ఇంకా పెరుగుతుంది. అవును. సో మొత్తం మీద అయితే మాత్రం వెస్ట్ బెంగాల్ కొంచెం క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. అవును. అయితే ఇక్కడ బీజేపీ సీఎం క్యాండిడేట్ సువేంద్ర ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ మమతా మీదనే నిలబడుతున్నాడు బాబిన్పూర్ నుంచి. అంటే సీఎం క్యాండిడేట్ ఎవరైతే టీఎంసీ మమతా బెనర్జీ అండ్ అదే కాన్స్టిట్యున్సీలో సువేంద్ర అధికారి నిలబెడుతున్నాడు. సువేంద్ర అధికారి ఈసారి ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం క్లియర్గా ఉంది. ఎందుకంటే మమతా బెనర్జీకి ఆ నియోజకవర్గంలో ఆల్మోస్ట్ 70 నుంచి 1,00,000 మెజారిటీ వస్తుంది ప్రతి ఎలక్షన్స్ లో. మరి అట్లా సీఎం క్యాండిడేట్ ని బీజేపీని ఓడించుకుంటుంది ఆ నియోజకవర్గంలో. క్లియర్ గా అలానే ఉంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఏంటంటే 160+ స్థానాలు అయితే టీఎంసీకి ఎటుకు. సో నెక్స్ట్ మనం తమిళనాడు గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు నెక్స్ట్ తమిళనాడు గురించి మాట్లాడితే తమిళనాడులో ప్రధానంగా టీవీకి ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాడు రాజకీయాల్లో విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. కానీ అధికారం వస్తుందా రాదా పక్కన పెడితే కొంత స్టాలిన్ కి కొంత ఏకుమేకలాగా విజయ్ తయారవుతున్నాడు చర్చ జరుగుతుంది. అక్కడ ఏంటి పరిస్థితి? తమిళనాడు ఎట్లా ఉందో ట్రెండ్? నోరు తెరిస్తే టీవీకే విజయ్, స్టాలిన్ అంకుల్ స్టాలిన్ అంకుల్ స్టాలిన్ అంకుల్ స్టాలిన్ అంకుల్ అని చేయడం క్యాంపెయినింగ్ సరిపోయింది అక్కడ. వాస్తవానికి ఏంటంటే సరే తమిళనాడు రాజకీయాల గురించి పూర్తిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు 234 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ మనకి గతంలో చూస్తే. అయితే జయలలిత గారు చనిపోయిన తర్వాత అక్కడ రాజకీయాలు ఏంటంటే పూర్తిగా డిఫరెంట్గా ఉంది. కానీ ఇప్పటికీ ఆ అమ్మ ఇంపాక్ట్, అమ్మ క్యాంటీన్, రూరల్ ప్రాంతాల్లో అమ్మ ఇంపాక్ట్ అనేది చాలా ఉంది ఇప్పటికి. ఎందుకంటే మేము విలేజెస్లో, సిటీస్లో పెద్దగా అంత కనపడలేదు కానీ గ్రామ ప్రాంతాల్లో అయితే అమ్మ అనే పదం అయితే ఇంకా స్ట్రాంగ్ గా గట్టిగానే ఉండింది. సో ఆ అమ్మ పదం స్ట్రాంగ్ గా ఉండడం వల్లనే ఇంకా కొంచెం ప్రతిపక్షానికి కొంచెం పెద్దపీఠం పడే అవకాశాలు క్లియర్గా కనపడుతూ వస్తున్నాయి. కానీ ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో మనం గురించి చూస్తే ఏంటంటే మనకు 2011 మనకు స్టాలిన్ గురించి మాట్లాడుకున్నాం. ఎవరు సీఎం 2011 నుంచి గెలుస్తూ వస్తున్నాడు. 2011లో డిఎంకే పార్టీ నుంచి మంచి మెజార్టీతో గెలిచాడు. 2016లో గెలిచాడు. 2021లో గెలిచాడు. 2021లో సీఎం అయ్యాడు. అది వేరే విషయం. అయితే మెయిన్ ఇక్కడ సీఎం అయిన తర్వాత వాళ్ళ కొడుకు అంటే సన్నిన్ల ఇద్దరి మీద విపరీతమైన వ్యతిరేకత అనేది యాడ్ అయింది. ఎందుకు? కరప్షన్ విషయంలో స్టాలిన్ గవర్నమెంట్ ఇప్పుడు తెలంగాణలో కనుక రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే 1 yearలో విపరీతమైన వ్యతిరేకత ఎట్లయితే వచ్చిందో అలానే వచ్చిందో అలానే అక్కడ కూడా తమిళనాడులో స్టాలిన్ కుటుంబం మీద చిన్న పెద్ద స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ ఉండదు, ఇక పోతుంది, అది ఇదని ఆ రోజుల్లో అనుకొచ్చారు. ఏడీఎంకే వస్తుందని క్లియర్గా తీసుకొచ్చారు. కానీ క్రమేపీ ఏమైందంటే స్టాలిన్ స్ట్రాటజిక్ ప్లే చేసుకొని అక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ క్లియర్గా తీసుకొచ్చి బిలో పవర్టీ లైన్ ఓటర్లని తన హోల్డ్లో పెట్టుకున్నాడు. దాని తర్వాత ఇండస్ట్రీస్, తర్వాత డెవలప్మెంట్, రోడ్స్ అంత అద్భుతంగా ఉండేది తమిళనాడులో. అంటే ఇండస్ట్రీస్ కానీ, రోడ్స్ కానీ, వెల్ఫేర్ స్కీమ్స్, ఇండస్ట్రీస్ వస్తే ఆటోమేటిక్గా ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. ఇవన్నీ తీసుకొచ్చి
అభివృద్ధి వైపు కొంచెం అడుగులేసాడు. అడుగులు వేసిన తర్వాత అంటే ఈ డెవలప్మెంట్తో కంపేర్ చేసినప్పుడు ఈ వీళ్ళ యొక్క కరప్షన్ అనేది డామినేట్ చేయలేకపోయింది. అంటే ఇక్కడ కరప్షన్ని డెవలప్మెంట్ అనేది డామినేట్ చేసేసి స్టాలిన్ గవర్నమెంట్ మళ్ళీ వస్తే బాగుండు అనే ఆలోచనని తీసుకొచ్చి పెట్టింది. ఏది అక్కడ లోకల్. అయితే దీన్ని ఎలా అయినా కొంచెం చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఏఐడిఎంకే కొంచెం బాగానే స్ట్రాటజీలు ప్లే చేసింది. ఏఐడిఎంకే వీళ్ళ బ్యాడ్లకి ఏంటంటే ఈలోపు శశికళ గారు ఈ పార్టీ నుంచి బయటికి పోవడం, ఓపీఎస్ బయటికి పోవడం, పన్నీర్ సెల్వం అంటే మళ్ళీ బీజేపీతో టైఅప్ చేసుకోవడం, మళ్ళీ వీళ్ళు ఇంకొక పార్టీతో టైఅప్ అవ్వడం, అంటే ఇవన్నీ చూస్తుందంటే కొంచెం ఏఐడిఎంకే మీద కొంచెం నమ్మకం అనేది సన్నగిలుతూ వచ్చింది. ఈలోపు ఇక మనం ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్న టీవీకే విజయ్ ఏం చేశారు, సేమ్ ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ రోల్ ఏదైతే ఉందో అదే ప్లే 100% అదే. ఇప్పుడు ఓటర్లలో ఏంటంటే వాస్తవానికి అక్కడ ఆల్మోస్ట్ రాజేష్ గారు 12.5 lakhs ఫ్రెష్ ఓటర్స్ ఉన్నారు. అంటే ఫస్ట్ టైం ఓటు యూజ్ చేసేవాళ్ళు. అంటే వీళ్ళతో పాటు 25 years ఏజ్ లోపు ఉంటారు కదా, 25 years ఏజ్ లోపు కాదు వీళ్ళందరూ కూడా ప్రతి 10 మందిలో 8 మంది ఎవరికి ఓటేస్తారయ్యా అంటే విజయ్ అని అంటారు. యూత్ అంతా అంటే 100% యూత్ ని అట్రాక్ట్. సోషల్ మీడియా క్యాంపెయినింగ్ కూడా బాగా చేస్తున్నాడు కదా. సోషల్ మీడియా కాదు, యూత్ ని బాగా అట్రాక్ట్ చేశాడు విజయ్, నో డౌట్ అందులో. కానీ ఓటు కింద కన్వర్ట్ అవుతుంది, యూత్ లో ఓట్ అవుతుంది. కానీ 25 to 35 ఏజ్ గ్రూప్ ఉంది కదా, ఈ 25 to 35 ఏజ్ గ్రూప్ లో ఓట్ కన్వర్ట్ అవ్వట్లేదు. బిలో 25 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫ్రెష్ ఓటర్స్ వీళ్ళందరూ కూడా అంటే పోయినసారి ఓట్ వేసిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఫ్రెష్ ఓటర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏంటంటే విజయ్ 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 అని ఒక క్లియర్ అంటే ఒక అట్రాక్షన్ అనేది బిల్డ్ అయింది, నెరేషన్ అనేది బిల్డ్ అయింది. కానీ ఈ 25 to 35 ఏజ్ గ్రూప్ వీళ్ళు వచ్చేసి మళ్ళీ స్టాలిన్ అని ఒక వేవ్ అనేది బిల్డ్ అయింది. అండ్ వీళ్ళతో పాటు 40 years ఏజ్ గ్రూప్, 40 years ఏజ్ గ్రూప్లో మేల్ ఫీమేల్ రేషియోలో ఫీమేల్ ఓటర్స్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ఫీమేల్ ఓటర్స్ డిఎంకేకి ఉన్నారు. ఎందుకు, వీళ్ళని మన ఎలక్షన్స్కి కొద్ది రోజుల ముందు ఫెస్టివల్ రూపంలో కావచ్చు, ఇంకా వేరే రూపంలో కావచ్చు, వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చి వాళ్ళ ఓటర్స్ని కొంచెం అట్రాక్ట్ చేసుకొని ఫీమేల్ ఓటర్స్ని అంటే ఇక్కడ క్లియర్గా ఉంది. అండ్ మేల్ ఓటర్స్లో మిక్స్డ్ ఫ్రాక్షన్, అమ్మాయి ఎఫెక్ట్ కొంత ఎఫెక్ట్ పడుతుంది, రూరల్ విలేజ్ అంటే ఇక్కడ ఏఐడిఎంకి కొంత స్ప్లిట్ అవుతుంది, అండ్ డిఎంకేకి స్ప్లిట్ అవుతుంది. డిఎంకేకి ఒక 60% స్ప్లిట్ అవుతుంటే ఇక్కడ 40% స్ప్లిట్ అవుతుంది. ఆల్ టుగెదర్ ఇవన్నీ చూసుకుంటే మళ్ళీ డిఎంకేకి ఛాన్స్ కనిపిస్తుంది. ఏజ్ ఫ్యాక్టర్స్ అన్ని చూసుకుంటే మళ్ళీ డిఎంకే 140 seats అంటే 135 to 140 seats వరకు డిఎంకే క్లియర్ మెజారిటీతో 234లో క్లియర్ మెజారిటీ తోటి వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, మ్యాజిక్ ఫిగర్. అండ్ డిఎంకేలో మన కాంగ్రెస్ కూడా ఒక 25 సీట్లు 28 seats వాళ్ళు కూడా కంటెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ కొంచెం 28లో అండ్ డిఎంకే సక్సెస్ అయింది. ఇక్కడ బీజేపీ పెద్దగా స్ట్రాటజీ ప్లే చేయట్లేదా వెస్ట్ బెంగాల్ అండ్ కేరళ? ఇక్కడ జీరో, నథింగ్. ఇక్కడ చూస్తే ఎందుకంటే సోషల్ మీడియా ట్రోల్స్ చూస్తే ఇప్పుడు గతంలో ఎవరైతే అధ్యక్షుడిగా పనిచేశారో అతనికి ఇప్పుడు టికెట్ రాలేదని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. బీజేపీ నథింగ్ ఇక్కడ. లైక్ మన గతంలో తెలంగాణది ఎలా అయితే ఉందో ఓకే, ఓట్ బ్యాంక్ ని కొంత స్ప్లిట్ చేసే శక్తి అయితే ఉంటది, కానీ గెలుపు ఓటమిల్ని డిసైడ్ చేసే విధంగా అక్కడ లేదు క్లియర్గా. నాట్ ఓన్లీ దట్ కాంగ్రెస్ కూడా అంతే ఉంటుంది. బట్ కాంగ్రెస్ ఏంటంటే ఒక డిఎంకే అలయన్స్ లో ఉంది కాబట్టి ఒక 28 స్థానాల్లో కంటెస్ట్ చేస్తుంది. డిఎంకే సక్సెస్ అయింది ఎక్కడ అంటే సీట్ షేరింగ్, అంటే ఏ పార్టీకి అంటే వాళ్ళ మిత్రపక్షాలు ఉంటాయి కదా, ఏ పార్టీకి ఎక్కడ సీట్ ఇస్తే బాగుంటది అంటే గెలుపు అవకాశాలు ఎక్కడ ఉండొచ్చు బాగుంటది అని చూసుకొని సీట్ షేరింగ్ లో సక్సెస్ అయింది డిఎంకే పార్టీ. ఆ సీట్ షేరింగ్ లో ఇక్కడ అందుకే నేను ఇచ్చిన రిపోర్ట్ లో ఫస్ట్ పాయింట్ అదే పెట్టా, అంటే డిఎంకే పార్టీ సక్సెస్ ఇన్ సీట్ షేరింగ్ అని క్లియర్ గా. అండ్ ఏఐడిఎంకే ఆ సీట్ షేరింగ్ లో ఫెయిల్ అయింది. బీజేపీ అభ్యర్థులు 25 మంది కంటెస్ట్ చేస్తుంటే 25 మందిలో కనీసం మనకు అక్కడ చూస్తే 5-6 గెలిచే అవకాశాలు కూడా క్లియర్ గా లేవు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో తమిళనాడు కూడా క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. 100% 135+ స్థానాలు వస్తాయి. 135 పైన ఎన్ని రావచ్చు, కానీ 135 బిలో అయితే సో మ్యాజిక్ ఫిగర్ అయితే తగ్గదు. 100% డిఎంకే ఈస్ గోయింగ్ టు విన్ ఇన్ తమిళనాడు. ఓకే, సో నెక్స్ట్ ముఖేష్ గారు కేరళ, ఎందుకంటే కేరళ కూడా చాలా హాట్ టాపిక్. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ కేరళలో ప్రచారం చేయటం, పినరాయి విజయన్ గారు ఉన్నారు అక్కడ సీఎం క్యాండిడేట్, ఆయన వర్సెస్ తెలంగాణ సీఎం గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ కూడా ఆయన అక్కడ 3 ర్యాలీస్ లో పాల్గొంటున్నారు.
మరీ ముఖ్యంగా ఆయన పినరయ్ విజయన్ 6 పేజీలు లేఖ రిలీజ్ చేశారు. మీరు అవుట్డేటెడ్, మీ మైండ్ అవుట్డేట్ అని చెప్పారు. చర్చకు రెడీ అంటున్నాడు ఆయన. సో ఏంటి కేరళలో నిజంగా తెలంగాణ మోడల్ ని కేరళలో చూపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది. రేవంత్ రెడ్డి కూడా అక్కడ ప్రధానంగా ఒక స్టార్ క్యాంపెయినర్ గా చాలా కీలకంగా రోల్ ప్లే చేస్తున్నాడు. మరి అక్కడ కేరళ ప్రజలు నమ్ముతున్నారా? లేదు అంటే పినరయ్ విజయన్ ఫెయిల్యూర్ ని వీళ్ళు క్యాష్ చేసుకోబోతారు. ఏం జరగబోతుంది కేరళ ఎన్నికలు? ఎందుకంటే అక్కడ ఎల్డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్ మొన్నటిదాకా టైట్ ఉంది. వాళ్ళ కొంత యూడీఎఫ్ వైపు మల్లుతోంది అనే చర్చ జరుగుతోంది. మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో కూడా యూడీఎఫ్ కొంత కనిపించింది. ఏంటి పరిస్థితి? రాజేష్ గారు, Yeah. అయితే మన కేరళలో చూస్తే టోటల్ 140 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ మనకు చూస్తే, అయితే కేరళ పొలిటికల్ కల్చర్ ఎలా ఉంటుందంటే ఒకసారి ఎల్డిఎఫ్ వస్తే ఒకసారి యూడిఎఫ్ అలయన్స్ లాగా, అంటే కమ్యూనిస్టులు ఒకసారి గెలిస్తే ఒకసారి కాంగ్రెస్ కానీ లాస్ట్ టైం అట్లా అట్లా లేదు, ఇస్తూ అట్లా వచ్చేవాళ్ళు. కానీ గత 10 సంవత్సరాలుగా, అంటే 2016 కావచ్చు, 21 కావచ్చు, 16 నుంచి 21 వరకు, అంటే 10 సంవత్సరాల నుంచి సిపిఎం అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళని పినరయ్ విజయన్ని సీఎంగా చేస్తూ వచ్చారు. అయితే ఫస్ట్ టైం ఇది చేయడం, అంటే ఇండియాలో ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ మారలేదు కాబట్టి వీళ్ళు కూడా మార్చొద్దు అనుకునేమో Maybe. తీసుకొచ్చారు. అయితే ఇక్కడ కానీ అక్కడ బలంగా ఉంటుందిలేండి వామపక్ష భావజాలం. అంటే చాలా బలంగా ఉంటుంది. అయితే ఇక్కడ మెయిన్ మనం కేరళలో గమనిస్తే మొట్టమొదటి వ్యతిరేకత ఎక్కడ వచ్చిందంటే ఎవరు ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ మీద, సీఎం ఫెయిల్యూర్. గత 10 సంవత్సరాలుగా అక్కడ డెవలప్మెంట్ ఫ్యాక్టర్స్ చూస్తే నథింగ్, అంటే ఎక్కువ పెద్దగా పట్టించుకోలేదు సీఎం. ఈ సీఎం ఎప్పుడు ఫోకస్ అయ్యాడంటే కరోనా టైం ఉంది అక్కడ పబ్లిక్ జోక్ ఇది ఫన్నీగా తీసుకుంటారు. అక్కడ కరోనా టైంలో బయటకు వచ్చి కొంచెం పబ్లిక్కి అండగా ఉండి ప్రొవిజన్స్ అంటే ఫుడ్ ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి కదా, అవి ఒక్కటి తీసినప్పుడు కొంచెం యాక్టివ్గా పనిచేశాడు. అంటే అపార్ట్ ఫ్రమ్ దట్ అది కాకుండా కేరళలో మాకు సీఎం చేసింది ఏమీ లేదు. అంటే పినరయ్ విజయన్ మీదనే వ్యక్తిగతంగా వ్యతిరేకత ఎక్కువ వచ్చింది. అయితే అక్కడ ప్రజల్లో మళ్ళీ ఇంకోటి ఆ ఈక్వేషన్ తీసుకొచ్చింది. అయితే సీఎం క్యాండిడేట్ ని మారుస్తే మళ్ళీ ఎల్డిఎఫ్ ఓటేస్తాం అన్న ప్రజలు చాలా మంది. కానీ వాళ్ళు సీఎం క్యాండిడేట్ ని ముందు పెట్టలే, మళ్ళీ అతనే ముందు పెట్టుకొని ఎలక్షన్స్ కి తీసుకొచ్చారు. అయితే వాళ్ళు ముందుగా గ్రహించుకోవాల్సిన అవసరం ఏంది, 2022, 2024లో 25లో 24-25లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయి. ఎక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినా యూడిఎఫ్ విజయం సాధిస్తూ వస్తుంది. 70% సీట్స్. యాక్చువల్గా గవర్నమెంట్ ఎల్డిఎఫ్ ఉన్నప్పుడు ఎల్డిఎఫ్ గవర్నమెంట్ రాకూడదు. కానీ అక్కడ మున్సిపాలిటీస్ కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, ఏది జరిగినా మొత్తం ఏ ఎలక్షన్స్ జరిగినా యూడిఎఫ్. కానీ ఈ పాయింట్ మీద గతంలో నేను ఒకసారి కమ్యూనిస్ట్ లీడర్లతో ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు, లోకల్ బాడీ ఎన్నికల్లో యూడిఎఫ్ గెలిచింది, కానీ మాకు అప్పుడు కొద్దిగా పరిస్థితులు డేంజర్ జోన్ లో ఉన్నామని అనుకున్నాము, తర్వాత ఇప్పుడు పికప్ అయింది, మళ్ళీ ప్రజలందరూ కూడా ఎల్డిఎఫ్ వైపే ఉన్నారు అని కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. అంటే వాస్తవానికి ఏంటంటే అన్ని పార్టీల వాళ్ళకు, ఈవెన్ కొత్తగా పార్టీ పెట్టినోడి పైన వాడు ప్రచారం చేసినప్పుడు జనాలు వస్తారు, ఎవరికి ఓటేస్తాం అంటే మీకే ఓటేస్తాం అని చెప్తారు. వాళ్ళ నెరేషన్ వాళ్ళు బిల్డ్ చేసుకునే తప్పలేదు. కానీ ఒక థర్డ్ పార్టీ వాడు పోయి అడిగినప్పుడు తెలుస్తుంది క్లియర్గా. కానీ ఇక్కడ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో వచ్చిన రిజల్ట్సే వాళ్ళని అలర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళకు వాళ్ళు. కానీ మీరు ఇందాక అలార్మింగ్ సిచ్యువేషన్. కానీ మీరు చెప్పేదాని ప్రకారం మీ ఇంటర్వ్యూ చేసిన దాని వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారని క్లియర్గా మీకు తెలుస్తుంది. అయితే మీరు కేరళలో చూస్తే కొచ్చి, త్రివేంద్రం, త్రిశూర్, ఒక బీజేపీ ప్లే చేసేది త్రిశూర్. వాళ్ళు గెలిచే 1-2 స్థానాలు, ఒకటి త్రిశూర్లో సురేష్ గోపి ఎవరైతే ఎంపీ బీజేపీ నుంచి గెలిచాడో అక్కడ ఒక అసెంబ్లీ స్థానం ఉంది. రెండోది తిరువనంతపురం అంటే తిరువనంతపురంలో ఒక లేడీ క్యాండిడేట్ బీజేపీ నుంచి. ఈ 2 సీట్లు తప్ప ఓవరాల్ స్టేట్ లో బీజేపీకి ఎక్కడ డిపాజిట్లు కూడా రావు. అంటే ట్రయాంగిల్ ఫైట్ అవ్వలేదు కాబట్టి స్ట్రైట్ ఫైట్ కనిపిస్తుంది. అంటే ఎక్కడ కూడా డిపాజిట్లు రావు. అంటే ఓవరాల్ గా వచ్చింది ఒక 2-3 ప్లేస్లో గెలుస్తారు. అండ్ ఒక 5 ఇండిపెండెంట్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. 5 మెంబర్స్. ఓకే, అంటే కేసీ వేణుగోపాల్ గారి పార్లమెంట్ కావచ్చు, త్రిశూర్ కావచ్చు, అండ్ మున్నార్ కావచ్చు. ఇటు సైడ్ ఒక 5 మెంబర్స్ ఇండిపెండెంట్. వయనాడులో కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వేవ్ ఉంటుంది 100%. అది చెప్తా నెక్స్ట్. నార్త్ కేరళలో కాంగ్రెస్ పార్టీ క్లియర్గా ఉంది. అంటే అక్కడ ఉన్న ఆల్మోస్ట్ 60 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళు గెలిచిపోతారు. కానీ ఇటు సైడ్కి వచ్చేసరికి కొంచెం ఎల్డిఎఫ్కి యూడిఎఫ్కి కొంచెం
క్లియర్గా ఉంది. అయితే ఇక్కడ యూడిఎఫ్ కింద ఎల్డిఎఫ్ కింద నేను చెప్పిన ఫెయిల్యూర్లో ఒకటి సీఎం క్యాండిడేటే, రెండోది యూడిఎఫ్ సోషల్ మీడియా క్యాంపెయినింగ్. సోషల్ మీడియా క్యాంపెయినింగ్ ఇందాక మనం తమిళనాడులో గతంలో మాట్లాడుకున్నాం. తమిళనాడులో టీవీకే పార్టీ విజయ్ ఎలా అయితే సక్సెస్ అయ్యాడు, సేమ్ తెలంగాణలో 6 గ్యారెంటీలతోటి కాంగ్రెస్ ఎలా అయితే తీసుకొచ్చిందో, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు సూపర్ 6 తోటి ఎలా వెళ్ళాడు, యూడిఎఫ్ కూడా ఇక్కడ కేరళలో ఏ సోషల్ మీడియా ఛానల్ ఓపెన్ చేసినా కానీ అక్కడ వాళ్ళు స్కీమ్స్ ఏది 25 లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్స్, యమధర్మరాజు తిరగటం, రెండోది వృద్ధులకి 3,000 పింఛను. కానీ ఇక్కడ తెలంగాణలో ఇవ్వట్లేదు కదా, అక్కడ ఎట్లా ఇస్తారని ప్రజలు నమ్ముతున్నారు? అంటే ఇక్కడ ఆశ పెట్టి, తెలుసుగా మీకు, తెలంగాణే కాదు కర్ణాటకలోనే ఇవ్వలే ఫస్ట్. మనకన్నా ముందు కర్ణాటక నమ్మి ఇక్కడ వేసాం. ఇక్కడ నుంచి తర్వాత మహారాష్ట్ర వేసారు. మహారాష్ట్రలో వాళ్ళు ముందే ఎలక్ట్ అయ్యి బీజేపీని గెలిపించుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం వాళ్ళని బాగా అలర్ట్ చేసి, అండ్ 1,000 రూపాయలు ఫర్ స్టూడెంట్. ఓకే, తమిళనాడులో అయితే మరి ఇంకా ఏంటంటే మొన్న ఆల్రెడీ స్టూడెంట్స్కి, ప్రతి స్టూడెంట్కి గవర్నమెంట్ స్కూల్లో చదివే +1 ల్యాప్టాప్లు ఇచ్చేసారు. ప్రతి స్టూడెంట్కి ల్యాప్టాప్లు ఇచ్చేసారు తమిళనాడులో. ఇలా వీళ్ళు యూడిఎఫ్ తీసుకున్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి సోషల్ మీడియా క్యాంపెయినింగ్ సూపర్ గా సక్సెస్ అయింది. అట్ ద సేమ్ టైం ఒక వేవ్ అనేది బిల్డ్ అయింది. మార్పు అనేది ఇక్కడ తెలంగాణ వేవ్ అనేది 2 సార్లు చూసాం. ఒకసారి మారుద్దాం. ఎవరికి ఓటేస్తారంటే యూడిఎఫ్. ప్రతిపాదనలో ఏ పార్టీ గెలుస్తుందంటే యూడిఎఫ్ మౌత్ టాక్ అనేది ఒకటి స్ప్రెడ్ అయింది. సో ఓవరాల్ గా ఆల్ టుగెదర్ చూసుకుంటే ఏంటంటే అవుట్ ఆఫ్ 140లో 75 నుంచి 80 అంటే టచ్ అయ్యే అవకాశాలు అయితే క్లియర్ గా ఉన్నాయి. సో యూడిఎఫ్ అనేది ఈజ్ గోయింగ్. కానీ అంటే నా పాయింట్ ఏంటంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ఓకే, కానీ ఇక్కడ మార్పు కోరుకొని మోసపోయినటువంటి ప్రజలు మళ్ళీ అక్కడ మార్పు వస్తుందని ఎట్లా భావించాలి? అసలు ప్రాంతీయత డిఫరెంట్ కదా. ఇప్పుడు మన తెలంగాణలో సక్సెస్ అయ్యామో ఫెయిల్ అయ్యామో వాళ్ళకి తెలియదు కదా. కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికల చర్చ జరుగుతుంది కదా రోజు. పినరాయి విజయన్ వర్సెస్ రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ స్ట్రైట్ ఫైట్ కనిపిస్తుంది ట్విట్టర్ లో కానీ ఇంకా డిఫరెంట్ ఫైట్ సోషల్ మీడియాలో మన దగ్గర అవుతుంది. కానీ లోకల్ సోషల్ మీడియాలో ఎల్డిఎఫ్ వాళ్ళు వాడుకోవడం కన్నా యూడిఎఫ్ వాళ్ళు వాడుకోవడం బలంగా ఉంది అక్కడ. కానీ పోనీ రేవంత్ రెడ్డి గారి హవా ఏమన్నా ఉందంటే ఈ నెల్లి క్యాంపెయిన్ చేయడం వల్ల ఏమన్నా క్యాబినెట్ అంతా అక్కడే ఉంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మొదలుకొని చాలా మంది అక్కడే ఉన్నారు. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, తెలంగాణ క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా బాధ్యత తీసుకున్నారు. ఇది కేరళలో వాళ్ళు కంటెస్ట్ చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క పార్లమెంట్ బాధ్యత తీసుకొని మళ్ళీ అసెంబ్లీస్ కూడా ఒక్కొక్కరు వేసుకొని ఆ క్యాంపెయినింగ్ అని ఎవ్రీథింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ చెప్తున్నారు కదా, మన వాళ్ళు అంటే తెలంగాణ వాళ్ళు పోయి క్యాంపెయిన్ చేయడం అంటే స్టార్ క్యాంపెయినర్లా కొంచెం పబ్లిక్ అటెన్షన్ గ్రాప్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. కానీ అంతేనా? ఎందుకంటే ఇక్కడ ఆరోపణలు వచ్చినట్టుగా ఇక్కడ ప్రధానంగా ఇక్కడి నుంచి మొత్తం అక్కడికి మొబిలైజ్ చేస్తున్నారు, మూటలో తీసుకెళ్ళిపోయి ఇస్తున్నారు, పోల్ మేనేజ్మెంట్ అది ఇక్కడి నుంచి జరుగుతుంది అనేది కూడా చర్చ ఉంది. అంటే అది ఆల్మోస్ట్ ఇప్పుడే కాదు, మహారాష్ట్రలో జరిగినప్పుడు వచ్చింది, వెస్ట్ బెంగాల్ బీహార్లో జరిగినప్పుడు వచ్చింది, హర్యానాలో జరిగినప్పుడు వచ్చింది. ఇవన్నీ కామన్ గా వస్తుంటాయి రూమర్స్ ఇవన్నీ, కానీ అవి మనం పెద్దగా పట్టించుకోము. కాకపోతే వీళ్ళు ఎంతవరకు ఉపయోగపడతారంటే అక్కడ స్టార్ క్యాంపెయినర్ లాగా ఓటర్ అంటే న్యూట్రల్ ఓటర్ మైండ్ అటెన్షన్ గ్రాప్ చేసుకోవడం. ఇక్కడ పాయింట్ ఏంటంటే శ్రీధర్ బాబు గారు ఉన్నారు, నేను తెలంగాణ మంత్రి, మా ఫ్రెండ్ ఇక్కడ పోటీ చేస్తున్నాడు, మీరు ఓటేయండి అన్నారు. అంటే ఆయన ఫ్రెండ్ అయినా లేకుంటే ఈయన తెలంగాణ మంత్రి అయితే అక్కడ ప్రజలు ఎందుకు కొంత ఇంపాక్ట్ చూపిస్తారు అనేది కదా. అంటే వాళ్ళు కాంగ్రెస్ కి ఓటేయమని చెప్తున్నారు. ఫస్ట్ ఇండివిజువల్ గా చూస్తే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, శ్రీధర్ బాబు గారు మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా కాంగ్రెస్ కు ఓటేయండి అని చేస్తున్నారు తప్ప వ్యక్తులు కాదు అక్కడ. అంటే అక్కడ ల్యాండ్ రిఫార్మ్స్ ప్రధానంగా మాట్లాడుకొస్తే వెలుగు మాట్లాడి ఇక్కడ జరిగింది. ఇంకా చాలా భూస్కాములు తెలంగాణలో జరుగుతుంది. ఒకవైపు బుల్డోజర్ పాలన ఇక్కడ కూడా ఎన్డీఏ లాగా అక్కడికంటే ఇక్కడ దారుణంగా జరుగుతుంది బుల్డోజర్ పాలన. మరి ల్యాండ్ రిఫార్మ్స్ లో టాప్ గా ఉన్నటువంటి కేరళ చాలా వరకు డెవలప్మెంట్ ఉంది అని చెప్తున్నటువంటి కేరళ పినరాయి విజయన్ గారు ఇవాళ మరి ఎట్లా ఈ బుల్డోజర్ పాలనకి కాంగ్రెస్ కి పినరాయి విజయన్ చేసింది ఏంటంటే కొన్ని సంక్షేమ పథకాలు అంటే 1-2 సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడం అక్కడ సక్సెస్ అయ్యాడు. కానీ బిలో పావర్టీ లైన్ ఓటర్స్ ని బాగా అది చేసుకోవాలి అంటే ఎకనామికల్ రిసోర్సెస్ ని పెంచాలి. ఎకనామికల్ రిసోర్సెస్ ని పెంచడంలో కొంచెం అక్కడ ఫెయిల్ అయ్యాడు గతంలో. అంటే అంతకు ముందు ఉన్న రిసోర్సెస్ ని వాటిని కొంచెం డెవలప్ చేసుకుంటూ వచ్చాడు తప్ప. అంటే సీఎం మీద ఎందుకు వ్యతిరేకత వస్తుందంటే ఎక్కడైతే డెవలప్మెంట్ ఆగిపోద్దో సడన్ గా స్టబ్బన్ గా ఉంటుందో అక్కడ ఆల్మోస్ట్ ఎడ్యుకేటెడ్ ఓటర్స్ లో కొంచెం ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ లిటరసీ రేట్ అక్కడ 100% ఉంది. అవును. అయితే అక్కడ చూస్తే ఏంటంటే ప్రతి 10 మందిలో ఆల్మోస్ట్ 2021 గెలిచిన తర్వాత 22 కరోనా టైం తర్వాత 23 నుంచే కొంచెం వ్యతిరేకత అంటే గవర్నమెంట్ మారితే బాగుండు నాకు ఆలోచన వచ్చి ఇందా చెప్పాక లోకల్ ఎలక్షన్స్ లోనే ఆల్రెడీ అలారం మీరు అన్నట్టు బజర్ ప్రెస్ చేశారు. అప్పటికి ఎలక్ట్ అయ్యి మళ్ళీ డెవలప్మెంట్ దిశగా అడుగులేస్తే బాగుండేది. కానీ ఏమైందంటే సేమ్ ఆ సీఎం యొక్క
కరప్షన్ కావచ్చు, ఆయన మీద ఉన్న యాంటీ ఇన్కంబెన్స్ కావచ్చు, సీఎం క్యాండిడేట్ని ఒక సంవత్సరం ముందే వీళ్ళు నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ మారుస్తామని అనౌన్స్ చేసి ఉంటే ఎల్డీఎఫ్కి మళ్ళీ ఛాన్స్ ఉండేది. Yes. కానీ అక్కడ ఏమైందంటే సీఎం క్యాండిడేట్ని ఇటు కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు, అటు ఎల్డీఎఫ్ సో వాళ్ళు స్ట్రాటజికల్ కూడా కొద్దిగా ల్యాకింగ్ అనిపిస్తుంది. ల్యాకింగ్ అనిపిస్తుంది. సో అండ్ అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా కీ రోల్ ప్లే చేస్తుంది ఈ రోజుల్లో. అవును. అండ్ ఇక్కడ చూస్తే ఇది అండ్ యూత్లో స్పెషల్గా Hmm. సీఎం అంటే టోటల్ 80% ఆఫ్ యూత్ టువర్డ్స్ ఇప్పుడు యూడిఎఫ్, ఎందుకంటే 2 సార్లు చూసాం, మూడోసారి కొంచెం చేంజ్ అంటే మార్పు కోరుకుంటున్నారు కాబట్టి మోస్ట్ అంటే ఏ సర్వే సంస్థ ఇచ్చిందా అంటే నాట్ ఓన్లీ మన కంపెనీ కాదు, అన్ని సర్వే సంస్థల్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఎల్డిఎఫ్ యూడిఎఫ్ టైట్లో ఇస్తాం. వీళ్ళు 68 సీట్లు వస్తాయని వాళ్ళకి 70 సీట్లు టైట్లో ఇస్తాం. మాకైతే క్లియర్, ఎందుకంటే అక్కడ ఇండిపెండెన్స్ ఒక 5-6 గెలిచే స్కోప్ ఉంది. ఇండిపెండెన్స్ 5-6 గెలిచినప్పుడు బీజేపీ 2 స్థానాలు గెలిచినప్పుడు ఆల్మోస్ట్ కాంగ్రెస్ ఒక 75 స్థానాలు గెలుస్తున్నప్పుడు ఎన్ని అవుతున్నాయి? ఆటోమేటిక్గా 82 స్థానాలు ఇక్కడే అవుతున్నాయి. అప్పుడు ఎల్డీఎఫ్కి 60-65 స్థానాల కన్నా ఎక్కువ రాకపోవచ్చు. ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ ఫ్యాక్టర్స్, ఏజ్ ఫ్యాక్టర్స్, యూత్ ఏమో యూడిఎఫ్ సైడ్. అండ్ ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయా, ఇక్కడ 35 నుంచి 50 ఇయర్స్ మేల్ ఓటర్స్ ఉంది కదా, మేల్ ఓటర్స్ అంటే మొత్తం కూడా ఎల్డీఎఫ్ సైడే ఉన్నారు. ఫిమేల్ ఓటర్స్ అంటే ఫిమేల్ ఓటర్స్ 50-50 ఉన్నారు. కానీ 35 to 50 ఇయర్స్ ఏజ్ గ్రూప్, అబోవ్ 50 ఇయర్స్ మాత్రం కొంచెం మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నారు. అసలు దీనివల్ల అంటే ఈ ఏజ్ గ్రూప్ ఎక్కువ ఎల్డీఎఫ్ సైడ్ ఉండడం వల్ల ఏంటంటే అక్కడ కొత్త కన్ఫ్యూజన్ వాతావరణం ఏర్పడింది. అరే మళ్ళీ ఎల్డీఎఫ్ వస్తుందా లేదు యూడిఎఫ్ వస్తుందా? కానీ వేవ్ ఏమవుతుందంటే మేము ఢిల్లీలో చేస్తున్నప్పుడు ఏదైతే వేవ్ అంటే అప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీ నడిచినప్పుడు చాలా వరకు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మాకు క్లియర్ సెన్స్ ఏంటంటే బీజేపీ గెలుస్తుందని మనం ఇవ్వడం జరిగింది. సేమ్ ఇక్కడ కూడా ఒక వేవ్, ఒక నెరేషన్. ఆ వేవ్ ఏంటంటే ఈసారి గవర్నమెంట్ మారాలి, యూడిఎఫ్ రావాలి అని ఒక వేవ్ అనేది బిల్డ్ అయింది కాబట్టి 100% యూడిఎఫ్ గెలిచే అవకాశాలు క్లియర్ స్పష్టంగా పడుతుంది. నెక్స్ట్ కేరళ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అస్సాం గురించి మాట్లాడితే హేమంత్ బిశ్వ శర్మ వైపే ఉంది అనేది చాలా వరకు రిపోర్ట్స్ చెప్తున్నాయి, గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నాయి, చాలా వరకు సర్వేలు మీ ఇచ్చినటువంటి రిపోర్ట్తో సహా అందరూ కూడా బీజేపీ వైపే ఉంది. నిజంగా ఫ్యాక్టర్ బీజేపీ వైపే ఉందా లేదంటే ఇంకేమైనా అక్కడ చేంజ్ కనిపిస్తుందా? అంటే వాస్తవానికి చెప్పాలంటే యాక్చువల్గా అస్సాం ఒరిజినల్గా కాంగ్రెస్ స్టేట్ గతంలో, అది బీజేపీ ఖాతాలో పడింది. అది ఒక వ్యక్తి వల్లనే బీజేపీ ఖాతాలో పడింది. అతను ప్రజెంట్ సీఎం హేమంత్ బిశ్వ శర్మ అని గతంలో ఎన్నోసార్లు కూడా మనం చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది అవన్నీ. అయితే ఇక్కడ చూస్తే హేమంత్ బిశ్వ శర్మ 2001 నుండి తెలంగాణలో ఈటల రాజేందర్ గారు 2001 నుంచి కంటిన్యూ గెలుస్తూ ఎలా అయితే వచ్చాడో, హేమంత్ బిశ్వ శర్మ 2001 నుండి 2021 వరకు నాన్ స్టాప్ గెలుస్తూ వస్తుంది. 3 సార్లు కాంగ్రెస్ నుంచి, 2 సార్లు బీజేపీ గెలిచిన చాలా హరీష్ రావు గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, గెలుస్తూ వస్తుంది. ఇప్పుడు 2026 6రోసారి ఎవరికి? శర్మకి, అంటే యాజ్ ఎ సీఎం క్యాండిడేట్గా చేస్తుంది. అయితే అస్సాంలో హేమంత్ బిశ్వ శర్మకున్న వ్యక్తిగత మైలేజ్ అండ్ అతను బిలో పావర్టీ లైన్ ఓటర్స్ని అట్రాక్ట్ చేసే విధానాలు, ఓకేనా, అండ్ ఎంప్లాయీస్ని చూసుకునే విధానాలు, ఇవన్నీ కూడా స్టేట్ని కట్టిపడేసి ఓకే పర్ఫెక్ట్ లీడర్ ఉన్నాడు, ఇంకంతకన్నా ఏం కావాలి అని ఒక ఆలోచన రావడం వల్ల ప్రతిపక్ష పార్టీ అనేది పెద్దగా ఎరగలే. మీకు అర్థమైంది అనుకుంటా. ప్రతిపక్ష పార్టీకి పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. ఇక్కడ అస్సామీస్ ఉన్నారు, అస్సామీస్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నప్పటికీ కూడా ఈసారి కూడా అసెంబ్లీ ఎలక్షన్స్లో పోయినసారి వచ్చేదానికంటే కొన్ని సీట్లు ఎక్కువనే వచ్చే అవకాశం ఉంది అందరూ చెప్తున్నారు. బట్ మాకు వచ్చిన సర్వే రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ 80 నుంచి 85 అసెంబ్లీ స్థానాల్లో హేమంత్ బిశ్వ శర్మ విజయం సాధించే అవకాశం అయితే క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చూస్తే క్యాస్ట్ ఈక్వేషన్స్లో మనకు ఎస్టీ ఓటు కీలకం. వీళ్ళు 12% వీళ్ళు ఉంటారు. అండ్ ఎస్సీలో వచ్చేసి 7% ఉన్నారు. అండ్ ట్రైబల్స్ మెయిన్ ఇంపార్టెంట్. ట్రైబల్స్ ఓట్ బ్యాంక్ ఎటు షిఫ్ట్ అవుతే ట్రైబల్స్ వాళ్ళు గెలుస్తారు. ఆల్మోస్ట్ వాళ్ళకి ఎంతలా ఉంటుంది అంటే టీ ట్రైబ్స్, ఆదివాసీస్ అంటాం కదా, ఆల్మోస్ట్ వాళ్ళు 18% ఓటర్స్ ఉంటారు. ఈ 18% ఓటర్స్ ఆల్మోస్ట్ 45 నియోజకవర్గాలను డిసైడింగ్ ఫ్యాక్టర్స్, 45 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీని డిసైడ్ చేస్తారు. అయితే వీళ్ళు గతంలో ఈ 18% ఆఫ్ ట్రైబ్స్ బీజేపీకి పెద్దగా ఓటు పడలే.
కానీ ఈసారి ఎలక్షన్స్లో బరక్ వ్యాలీ ఆ ఏరియాలో ఉంటారు వీళ్ళు ఎక్కువ. ఈసారి ఈ 18%లో ఆల్మోస్ట్ బీజేపీకి అంటే ఎన్డీఏకి ఎక్కువ ఓట్ షిఫ్ట్ అయ్యే అవకాశాలు క్లియర్గా స్పష్టంగా కనబడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే కొంతమంది అయితే 100 సీట్లు పైచిలికి గెలుస్తారు అని ఒక ఈక్వేషన్స్లో కూడా సర్వే రిపోర్ట్లో చెప్తున్నారు. కానీ అంటే ఎనీ బ్యాడ్ కండిషన్స్లో వీళ్ళు 80కి అయితే తగ్గరు. బీజేపీ ఎన్డీఏ బిలో అంటే 80 పైన రావచ్చు. బీహార్ లాగా ఇప్పుడు 234 సీట్లకు 200 స్థానాలు గెలిచారు తెలుసు కదా. అట్లా ఇక్కడ 126 స్థానాలకు 100 గెలిచినా ఆశ్చర్యం లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని కండిషన్స్లో ఏంటంటే ఆల్రెడీ 2 సార్లు సీఎం అయ్యాడు. యాంటీ ఇన్కంబెన్సీ కొద్దిగా గొప్ప కొంచెమే ఉంది, ఎక్కువ లేదు. అన్ని స్టేట్స్ తో కంపేర్ చేస్తే ఇక్కడ పెద్దగా యాంటీ ఇన్కంబెన్సీ సీఎం మీద లేదు. ఎందుకని చెప్పాక ఫస్ట్ పాయింట్ ఏంటిది, బిలో పవర్టీ లైన్ ఓటర్స్ని అట్రాక్ట్ చేసుకునే విధానం అండ్ వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ అండ్ వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ వెల్ఫేర్స్ ఇవన్నీ ఏంటంటే కొంచెం ఇతన్ని మీరు క్యాంపెయినింగ్ చూడొచ్చు. మీరు చూస్తే సోషల్ మీడియాలో వస్తుంటుంది, హేమంత్ విశ్వాసరావు వస్తుంటే బిలో పవర్టీ లైన్ ఓటర్స్ ఏంటంటే పొర్లు దండాలు పెడతారు అతన్ని చూడడం కోసం. మీరు చూస్తే అంటే ఇతను బిలో పవర్టీ లైన్ ఓటర్స్కి కనెక్షన్ మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ ఈసారి కాదు మళ్ళీ వచ్చే గవర్నమెంట్ కూడా ఫామ్ చేసే అవకాశాలు క్లియర్గా కనపడుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 4 స్టేట్ల గురించి మాట్లాడుకుంటే ఒక పినరయ్ విజయన్ గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సేమ్ సీఎంలుగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. పినరయ్ విజయన్ గారు కాదు, ఈ 4 స్టేట్లలో 5 స్టేట్స్లలో అంటే పుదుచ్చేరి అండ్ అస్సాం ఈ 2 బీజేపీ కొట్టేస్తుంది. మిగతా మూడు వచ్చేసి వీళ్ళు ఖచ్చితంగా ఎవరు టీఎంసీ అయితే ఇక్కడ మనం కంపేర్ చేసేందంటే సో ఇప్పుడు ఈ యొక్క ఎన్నికల సెమీఫైనల్ గా భావిస్తే జాతీయ రాజకీయాల మీద ఎట్లా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది? అంటే ఇక్కడ మీకు జాతీయ రాజకీయాలు అంటే ఇప్పుడు ఈ 5 స్టేట్లు ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి రాజు గారు. ఈ 5 స్టేట్స్లలో కంపేర్ చేస్తే ఓన్లీ 2 స్టేట్స్లలో బీజేపీ, అది కూడా అస్సాం వచ్చేసి సిట్టింగ్ స్థానం, పుదుచ్చేరి ఓకే. అయితే ఈ 3 స్టేట్లలో లోకల్ ఎజెండా గెలుస్తుంది. అంటే కేరళ కాంగ్రెస్ అలయన్స్ గెలుస్తుంది అండ్ తమిళనాడు వచ్చేసి కాంగ్రెస్ కంటెస్ట్ చేస్తుంది డిఎంకే, బట్ డిఎంకే పార్టీ గెలుస్తుంది సిట్టింగ్ లోకల్. అండ్ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ టీఎంసీ గెలుస్తుంది. అంటే ఈ ఎఫెక్ట్ అనేది రాబోయే ఎలక్షన్స్ లో ఇప్పుడు డీలిమిటేషన్స్ అంటున్నారు. రాబోయే ఎలక్షన్స్ లో ఏంటంటే కొద్దో గొప్ప అంటే ఎన్డీఏ యొక్క గ్రాఫ్ కొంచెం తగ్గే ప్రమాదం అయితే క్లియర్ గా కనపడుతుంది. ఒకవేళ ఎన్డీఏ వాళ్ళు ఇంకా 23వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ 23 తారీఖులో ఏదైనా స్ట్రాటజీ ప్లే చేసి వెస్ట్ బెంగాల్ కనుక వాళ్ళు కొట్టగలిగితే అనుకోండి వాళ్ళ గ్రాఫ్ పెరిగే అవకాశం క్లియర్గా ఉంది. కానీ వెస్ట్ బెంగాల్ మీద ఫోకస్ చేసినంతగా ఎన్డీఏ మిగిలిన రాష్ట్రాల్లో పెద్దగా ఫోకస్ చేయట్లేదు. అటు తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు. అస్సాంలో ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే హేమంత్ బిశ్వ శర్మ కీ రోల్ ప్లే చేస్తున్నాడు అండ్ హీఈస్ హావింగ్ క్లియర్ ఇమేజ్ ఉంది అక్కడ. అయితే ఇక్కడ అప్పర్ అస్సాం వచ్చేసరికి మనకు కంపేర్ చేస్తే అప్పర్ అస్సాంలో మనకు మెయిన్ గా ఇక్కడ ఉండేది ఏంటంటే టీ ట్రైబ్స్, ఇందా చెప్పాం కదా. టీ ట్రైబ్స్ వీళ్ళు ఎక్కువగా అస్సామీస్ కి అంటే ఉంటారు. కానీ ఈసారికి ఏంటంటే అక్కడ కూడా బీజేపీ కొంచెం ఓట్ బ్యాంక్ అనేది కొంత పెరిగిందని చెప్పుకోవచ్చు. అండ్ లోయర్ అస్సామ్స్ లో ఏంటంటే మనకు ముస్లిమ్స్ పాపులేషన్ ఎక్కువ. అయితే ఇక్కడ ముస్లిం పాపులేషన్ అంటే ఇక్కడ చూస్తే మెజారిటీగా ముస్లిమ్స్ ఉన్నారు. అప్పర్ అస్సాంలో ఏంటంటే ఇక్కడ 40 to 50% బీజేపీ క్యాండిడేట్స్ 100% వినే అవకాశం క్లియర్ గా ఉంది. మనం చూస్తే ఏంటంటే ఇక ముస్లిం పాపులేషన్ ఉన్న దగ్గర ముస్లిం పాపులేషన్ నాగాన్ అండ్ గోల్పరా, ఇక్కడ ఈ ఏరియాలో ఏంటంటే ముస్లిం పాపులేషన్ ఎక్కువ. ఇక్కడ కొంత కాంగ్రెస్ కు అంటే కాంగ్రెస్ అలయన్స్ ఏదైతే ఉందో అక్కడ కొన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఏదైతే 26-30 స్థానాలు వస్తాయి అంటున్నాం చూడండి, అవి ఎక్కువ ఈ ఏరియాలో వచ్చే అవకాశం క్లియర్ గా కనపడుతుంది. ఎందుకంటే ముస్లిం ఓట్ బ్యాంక్ యాడ్ అవుతుంది. ఓవరాల్ గా చూస్తే ఏంటంటే అవుట్ ఆఫ్ 126 లో 80 నుంచి 85 స్థానాలతోటి క్లియర్ పిక్చర్. అంటే మినిమం అయితే 80 పక్క, దీనిపైన ఎన్నైనా రావచ్చు. సో మొత్తం మీద 4 రాష్ట్రాలు సినారియో ఇది. సో థ్యాంక్ యూ ముఖేష్ గారు. సో ఇది అస్సాం, కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరికి సంబంధించినటువంటి క్లియర్ పిక్చర్. మరి ముఖేష్ గారు గ్రౌండ్ రియాలిటీ అక్కడ ప్రజలతోటి ఇంటరాక్షన్ అయ్యి అక్కడి నుంచి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్, ప్రజల యొక్క మూడు మనకి పూర్తి స్థాయిలో అనాలిసిస్ చేశారు. సో చూద్దాం ఇప్పుడు మళ్ళీ కూడా పోల్ జరిగే టైం వరకు ఇంకేమైనా లెక్కలు మారుతాయా, లేదంటే కనుక కొంత స్ట్రాటజికల్గా కొంత మూమెంట్స్ అక్కడ ఏమన్నా పొలిటికల్గా సినారియో మారే అవకాశాలు ఉంటాయా చూద్దాం. మొత్తం మీద ఈ రాష్ట్రాల సిచ్యువేషన్స్ అయితే రాజకీయంగా ఈ విధంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు కూడా అక్కడ ఎవరు పైచేయి సాధించే అవకాశం ఉంది, ఎవరు మళ్ళీ అక్కడ ఎన్నికవుతారు, ఎవరు సీఎం కాబోతున్నారు, ఏ కూటమి
గెలుపు అవకాశాలు ఉన్నాయి. గెలుపు ఎవరిది? మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.